అందరికీ హాయ్. ఈరోజు మా ఇంట్లో ఒక చీమకోడి ఉంటుంది. సో దాని గురించి చెప్తా. బేసికల్‌గా మా ఇంటి చుట్టూరా గ్రీనరీ ఉంటుంది. చెట్లు, తుమ్మ చెట్లు, యాప చెట్లు అలా ఉంటాయి. సో అందరూ ఏమన్నారంటే కొంచెం చీమకోళ్ళు పెంచుకోండి, పాములు రావు, వాటి సౌండ్స్‌కి పాములు రావు, ప్లస్ పాములు వచ్చినా కూడా పొడిచి పొడిచి చంపేసే వాటిని అన్నారు. సో సరే బాగుంది కదా అని చెప్పేసి మేము 10 గుడ్లు తెచ్చేసుకొని నార్మల్ మా కోడి కింద వేసినాము. వేసినాక 10 గుడ్లు వేస్తే 9 పిల్లలు వేసింది. అది పెద్దగా లోపు 2 పిల్లలు మిగిలినాయి అనమాట. సో 2 పిల్లలు మిగిలేసరికి 2 పెద్దగానే ఒక సర్టెన్ ఏజ్ వచ్చింది. సో వాటితో పాటు ఉన్న మన నార్మల్ కోళ్ళు ఏజ్ ఉంటాయి కదా. సో సేమ్ ఏజ్ ఉన్న అంటే చీమకోళ్ళ వయసే నార్మల్ కోళ్ళ వయసు గల కోళ్ళు ఏంటంటే అవి పిల్లలు చేస్తున్నాయి, గుడ్లు పెడుతున్నాయి, ఇంకోసారి పిల్లలు అట్లా కంటిన్యూ అవుతా ఉన్నాయి అనమాట మంచిగా. అంటే సేమ్ ఏజ్ కోళ్ళు ఇవి ఇంకా పెట్టట్లేదు ఏంటి అని ఆలోచించే టైంలో ఒకరోజు ఏం చెప్పారంటే ఈ 2 ఆడవి, సో మొగదు లేదు కదా, ఆబ్వియస్గా గుడ్లు పెట్టవా అని చెప్పేసి అన్నారు. సరేలే మరి మొగదు లేదు కదా, ఏం చేయలేం మనం అనుకుని మేము సైలెంట్ ఉన్నాం. అయితే ఒక రోజు ఎక్కడి నుంచి ఊడిపడింది ఒక మగ కోడి వచ్చేసింది. ఈ రెండింటిని ఎత్తుకొని మరి వాటి సౌండ్స్ ఉంటాయి కదా, సంథింగ్ ఏమైందో తెలియదు, ఒక మొగది వచ్చేసింది. ఈ రెండింటికి జత అనమాట, మ్యాచ్ అయిపోయింది. ఇక్కడిక్కడ తిరుగుతుంది, మేము నూకలు బియ్యం అవి ఇవన్నీ వేస్తుండే. సో లైట్లే అని చెప్పేసి అనుకుంటున్నాము. తర్వాత సరే మొగది వచ్చాక ఒక 1.5 మంత్కి అది జస్ట్ నార్మల్గా మా కోళ్ళ గుడ్డు ఉంటుంది కదా, కోళ్ళ గుడ్లో ఎక్కి దిగుతుండే. సో మేము ఏమనుకున్నామంటే సరే ఎక్కుతుంది కదా, మేబీ గుడ్లు పెడుతుండొచ్చు అనుకున్నాం. తర్వాత చూస్తున్నాం వారం 10 డేస్ జస్ట్ వెళ్తుంది వస్తుంది కానీ గుడ్డు పెట్టట్లేదు. లైట్ లేరా గుడ్లు పెట్టట్లేదు అనుకున్నాం. తర్వాత ఏమైందంటే ఒకరోజు మా మమ్మీ మా ఇంటి పక్కన చెత్త ఉంటుండే. సో చెత్త అంతా కాల్చేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక మొత్తం అంటే తుమ్మ చెట్లు కొమ్మలన్నీ కొట్టేసి పెట్టేసినాము. సో అక్కడ దానిపైన వేసేసి పెట్టేసి మొత్తం అన్ని కాలిపోతాయి అని చెప్పేసి దానిపైన చెత్తేసింది. కాలు పెట్టే టైంలో ఏమైందంటే దాని కింద గుడ్లు కనిపించినాయి. ఒక 30-35 గుడ్లు ఉన్నాయి అనమాట. మా మమ్మీ షాక్ అయింది. అమ్మ ఇక్కడ పెడుతుంది గుడ్డు, రోజు గూట్లోకి ఎక్కుతుంది కానీ ఇది ఇక్కడ పెడుతుందని చెప్పేసి సరే అనుకున్నాము. ఇంకా తర్వాత తీసి మంచిగా మనం దాచిపెడదామంటే కూడా దాచిపెట్టి లాస్ట్లో వేద్దాం అనుకున్నా కూడా కొంతమంది ఏమన్నారంటే గుడ్లు తీసేస్తే దానికి డౌట్ వచ్చి మళ్ళీ ప్లేస్ మార్చేస్తుంది. సో ఎక్కడ మళ్ళీ ఇప్పుడు కాబట్టి మీ ఇంటి పక్కన పెడుతుంది, తర్వాత మరి ఎక్కడ పెడుతుందో తెలియదు, మళ్ళీ మీరు వెతుకోవాలి అని ఇక్కడే కంటిన్యూ చేయండి అని చెప్పారు. సో కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఓకే అనుకున్నాము. సో అది గుడ్లు ఎక్కడ పెట్టినా చూపిస్తా. ఓకేనా? యాక్చువల్గా అది అటు సైడ్ మా ఇల్లు ఉంటుంది, ఇటు సైడు ఇక్కడ తుమ్మ చెట్టు ఆకులన్నీ పడ్డాయి అనమాట. సో పడ్డప్పుడు ఇక మీరు జూమ్ చేస్తున్నా, గుడ్లు కనిపిస్తున్నాయా? అదిగోండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే కోడి లేదు, గుడ్లు కనిపిస్తున్నాయి కదా. సో ఇవన్నమాట. సో ఇక్కడ పెట్టింది. మేము ప్లేస్ మార్చకుండా ఏం చేసామంటే ఇంకా దానిపైన రేకులు వేసేసి ఆ బట్టలు ఆ బస్తాలకి వేసేసి కొంచెం సేఫ్టీ లాగా పెట్టినాం అనమాట. సో ప్రజెంట్ అయితే కోడి లేదు. దాని కింద ఒక 35-40 గుడ్లు ఉంటాయి. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో చూద్దాం అసలు అది ఎన్ని పిల్లలు చేస్తుంది, ఏం చేస్తుంది అని చూద్దాం ఒకసారి. సో ఇది గైస్ మా చీమకోడి స్టోరీ.